చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఎట్లా అంటే నేను ఫినిష్ 30 నుంచి 40 మీటర్స్తోని ఫినిష్ ఇచ్చి, అంటే బ్యాటన్ అమ్మాయికి ఎక్స్చేంజ్ జరిగింది. ఏమైంది అంటే లాస్ట్ లెగ్ అమ్మాయి నఫీసా ఖాతుమ్ అని అమ్మాయి చేస్తున్నప్పుడు లాస్ట్ 200 మీటర్స్కి వచ్చినప్పటికీ చైనా అమ్మాయి క్లోజ్ చేయడం అంటే దగ్గరకు వస్తుంది. ఫినిష్ ఆ అమ్మాయి చాలా స్పీడ్గా వచ్చింది. చైనా అమ్మాయి ఒక 5 మీటర్స్ లీడ్తో ఫినిష్ అయిపోయింది. అలా అయితే ఫినిష్ అవుతుందా అన్న టెన్షన్ ఉండే, తక్కువనే ఫినిష్ అయిపోయింది. అయిపోయినప్పుడు ఇంకా అనిపించింది, అర్రే మెడల్ వచ్చింది. ఇప్పటివరకు నాకు నాకైతే నేషనల్ మెడల్ లేదు మేడం. వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాకు నేషనల్ మెడల్ ఓన్లీ స్టేట్ మెడల్స్ తోనే సరిపోతుంది అనమాట. అంటే ఈవెంట్ లో స్పెసిఫిక్ ఈవెంట్ లో అయితే నేషనల్ మెడల్ లేదు. రిలేలో ఉన్నాయి 3 మెడల్స్ ఉన్నాయి, బ్రాంజ్ మెడల్స్ నేషనల్స్ లో. మెడల్ లేదు. సడన్ గా ఇంటర్నేషనల్ మెడల్ కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి. అసలు ఇది ఒక కళలా కనిపించింది. నేను ఇప్పుడు కూడా ఇది నాకు ఒక మిరాకిల్ జరిగింది నా లైఫ్ లోనే అని అనుకుంటా. ఖచ్చితంగా మిరాకిల్. అందరూ అంటే ఇండియా ఫ్లాగ్ అక్కడ ఉన్న కోచెస్ మాకు ఇండియా ఫ్లాగ్ కానీ భుజాన్ని ఇండియా ఫ్లాగ్ పట్టుకొని ఇంకా సీన్ చెప్పలేంది మేడం. టెన్షన్, ఒక మిరాకిల్ జరిగింది నా లైఫ్ లో. అప్పటికే వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఇంటర్నేషనల్ మెడలిస్టులు వాళ్ళందరూ. నేను ఫస్ట్ టైం చేయడము ఆ ఇండియా ఫ్లాగ్ పట్టుకొని మేము అందరికి చూపించడము. అటు చైనా ఇటు కజకిస్తాన్ మధ్యలో ఇండియా మధ్యలో ఉండి విక్టరీ పోడియం మీద ఫస్ట్ ఉండి మన నేషనల్ అంతం వినిపించుతుంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ మేడం అది. కళ్ళ నిండా నీళ్లు, గూస్ బంప్స్ అనిపించింది. నా వల్ల ఏదైనా మిస్టేక్ జరుగుతుందేమో అనుకున్నా, కానీ నా వల్లనే మెడల్ వచ్చిందని తర్వాత నాకు అనిపించింది. నాకైతే అది అనిపించింది, నాకైతే ఎవరు చెప్పలేరు. మాది లైవ్ వేస్తుంటే అనిపించింది, ఇంత లీడ్ చేసిన నేను, ఒకవేళ నేను ఇంత లీడ్ చేయకపోయింటే మాకు సిల్వర్ ఏదో వస్తుండేది అని తర్వాత అనిపించింది. ఆ నేషనల్ అంతం పాడుతుంటే ఇండియా ఫ్లాగ్ ని ఫ్రంట్ అన్ని పక్కన ఉన్న కంట్రీస్ మధ్యలో ఇండియా ఫ్లాగ్ ని చూసుకుంటే నేషనల్ అంతం పాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది మేడం. అది ఎక్స్పెక్ట్ చేయలేనా.